హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సేమియాతో ఉప్మా తినుంటారు, ఇంకా స్వీట్ కూడా తినుంటారు. ఇట్స్ కామన్ కదండి. బట్ సేమియాతో నూడిల్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ట్రై చేశానండి, చాలా బాగుంది. ఆనియన్ విత్ లెమన్ కాంబినేషన్లో. మీరు కూడా ట్రై చేసేయండి చూసి. 1 కప్ సేమియా అయితే నేను తీసుకున్నానండి. ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలండి. బాగా మరుగుతున్న టైంలోనే మనం కప్తో తీసుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకుందామండి. ఇక 1 కప్ సేమియాకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది అండి బాయిల్ అవ్వడానికి. ఇలా కలుపుకోవాలండి, లేకపోతే మనకి ఉండలు చుట్టేస్తుంది. సో ఇలా కలుపుకున్నాక ఇంకా మనకి స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది దగ్గరగా అతుక్కుపోదండి. ఎక్కువ బాయిల్ చేయకూడదు, పలుకుగా ఉండేటప్పుడే మనం దీన్ని దించేసుకోవాలి. ఇలా మనం వడకట్టేసుకుందాము. ఇలా వడకట్టేసుకున్నాక వాటర్ అంతా మనకి కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేరేగా కడాయి అయితే పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే చాట్ మసాలా అయితే ప్రిఫర్ చేయనండి, నట్స్ మసాలా మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో కిడ్స్ ఉన్నారు, సో అందుకని నట్స్ మసాలా యూస్ చేస్తాను. సో మనం తిన్న హెల్త్కి చాలా మంచిదేనండి. దీనికి కాజు, పీనట్స్, ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ అయితే సరిపోతుందండి. ఇవి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన వాటిని మనం ఒక మిక్సీ బౌల్లో తీసుకొని గ్రైండర్ పెట్టేసుకోవాలి. ఇంకొక వైపు కడాయి అయితే పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాము. హీట్ చేసుకున్నాక తరగబెట్టుకుని ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. అవి ఫ్రై అవుతున్న టైంలోనే ఒక ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకుందాము. ఆనియన్ స్లైసెస్ వేసుకున్నాక మనం వీటిని మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఇవంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇంకా క్యారెట్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా మీ దగ్గర బీట్రూట్, బీన్స్, ఇంకా జొన్న పిక్కలు అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకున్నా పర్లేదండి. జొన్న పిక్కలు అంటే ఇంకేమో అనుకున్నారండి, స్వీట్ కార్న్ అండి. ఇంకా క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే, మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ సేమియాని కూడా యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లోనే. చూసారా, మనకి సేమియా నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా హెల్దీ ఫుడ్ తింటే చాలా మంచిదండి. మనకి కూడా ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడి చేసుకొని తింటే, ఇంకా మీ పిల్లలకి కూడా పెట్టండి, చాలా మంచిగా హెల్దీగా ఉంటారు. విత్ లెమన్ కాంబినేషన్లో అయితే తినండి. బయట నూడిల్స్ కంటే ఇంట్లో చేసుకున్న సేమియా నూడిల్సే మీకు నచ్చుతాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.